ఆంధ్రప్రదేశ్కు చెందిన రావే మస్తాన్ సాయి అనే వ్యక్తి యువతుల ప్రైవేటు వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన రావే మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. యువతులు వివాహితులకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వాంఛ తీర్చుకుంటూ వీడియోలను చిత్రీకరిస్తున్నాడని విజయవాడకు చెందిన మల్లేపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ ఠాణాలో కేసు నమోదైంది. దాదాపు 80 నగ్న వీడియోలు, ఫోటోలను ఒక హార్డ్ డిస్క్ను సైతం ఆమె పోలీసులకు అందజేసింది. దాంతో సోమవారం మస్తాన్ సాయితో పాటు యూట్యూబర్ కాజాను అరెస్టు చేశారు. మస్తాన్ సాయి గతంలో హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్ కేసులో నిందితుడు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనను పెళ్లి పేరిట మోసగించడం లావణ్య గతంలో నార్సింగ్ పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలోనే మస్తాన్ సాయి వ్యవహారం బయటకు వచ్చింది. లావణ్య సైతం 2 డ్రగ్ కేసుల్లో నిందితురాలు. మస్తాన్ సాయి బీటెక్ చదివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. అతను ఉనీత్ రెడ్డి అనే స్నేహితుడి ద్వారా 2022లో పరిచయం అయ్యాడు. యువతులు, వివాహితులని లక్ష్యంగా చేసుకొని ఫోన్లు హ్యాక్ చేస్తాడు. గూగుల్, ఐక్లౌడ్ నుంచి వారి వ్యక్తిగత చిత్రాలు సేకరించి బెదిరింపులకు పాల్పడతారు. బాధితులకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వాంఛ తీసుకుంటాడు. వీడియోలో చిత్రీకరించి హార్డ్ డిస్క్లో దాచేస్తాడు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వరలక్ష్మి టీవీ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఫోన్ను హ్యాక్ చేసి వీడియోలు సేకరించాడు. నటుడు నిఖిల్ ఫోన్లోని ప్రైవేట్ పార్టీ వీడియోలు సైతం మస్తాన్ హార్డ్ డిస్క్లో ఉన్నాయి. మస్తాన్ సాయి నాకు తెలియకుండానే నా వ్యక్తిగత వీడియోలు తీశాడు. వీటి గురించి ప్రశ్నిస్తే లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై గుంటూరు పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదైంది. మస్తాన్ సాయి అకృత్యాలున్న హార్డ్ డిస్క్ను గత ఏడాది నవంబర్లో నేను తీసుకున్నా. దాంతో మా ఇంట్లోకి చొరబడి నాపై దాడి చేశాడు. నన్ను అంతం చేసి హార్డ్ డిస్క్ తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం, మహిళల ఏకాంత వీడియోల చిత్రీకరణ, ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి దాడి తదితర సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఒక తప్పు 100 తప్పులకు దారితీస్తుంది. దాని పర్యవసానమే ఇది. చూడండి కథ ఎట్లున్నదో.